గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మనం ప్రతి వారం చెప్పుకున్నట్టుగా ఈ వారం బ్యాటరీ ఎలా వాడాల్సి ఏ వెహికల్లో ఉంటే మీకు ఉపయోగంగా ఉంటుంది, మీ మీ యొక్క వాడకాన్ని బట్టి బ్యాటరీ యొక్క స్కూటర్ కొనాలి. దానికి ముందుగా 48 వోల్ట్స్ వెహికల్ అంటే మీకు మైలేజ్ ఎంత వస్తుంది? 48 వోల్ట్స్ వెహికల్ మీకు సుమారుగా 50 కిలోమీటర్లు టౌన్లో వస్తుంది. ఊరు బయట మీన్స్ అవుట్ సైడ్ 60 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి మీ వాడకం తక్కువగా ఉంటే మీరు 48 వోల్ట్స్ వెహికలే కొనుక్కోండి. కొంచెం ఎక్కువ తిరుగుతాము, మనం అరౌండ్ రోజుకు 40-50 తిరుగుతాము అని అనుకుంటే 60 వోల్ట్స్ కొనుక్కోండి. 60 వోల్ట్స్ మీకు సుమారుగా 75 నుంచి 80 వస్తుంది. ఇవన్నీ కూడా ఏ మైలేజ్ అయినా మీకు స్లో మోడ్లోనే గుర్తుంచుకోండి. ఎవరు ఏ స్కూటర్ వాళ్ళు చెప్పినా, ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు అన్నీ కూడా స్లో మోడ్లోనే, నాట్ ఇన్ ఫాస్ట్ మోడ్లో మైలేజ్ తగ్గిపోతుంది. అట్లాగే మీరు ఎక్కువ బరువు వేసిన, అంటే 110-120 కిలోల మించి బరువు ఎక్కువ వాడితే ఆటోమేటిక్గా మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ యొక్క వాడకాన్ని బట్టి మీకు ఏ బండి కావాలో దాన్ని ఎంచుకోండి. 60 వోల్ట్స్ అయితే అరౌండ్ అంటే అవుట్ సైడ్ 75-80 కిలోమీటర్లు వస్తుంది స్లో మోడ్లో. అదే టౌన్లో అయితే అరౌండ్ 60 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి మీరు తక్కువ వాడేటట్టయితే చిన్న 48 వోల్ట్స్ మీకు సరిపోతుంది. మీ ఊరి యొక్క మీ ఊరి పరిసరాలకి. మీరు ఎక్కువ వాడతాము అని అనుకుంటే 60 వోల్ట్స్ వాడుకోవచ్చు. ఇందులో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు గమనించాల్సింది, ఎవరు ఏ స్కూటర్ వాళ్ళు చెప్పినా, ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు మైలేజ్ మాత్రం స్లో మోడు అనే తప్పక గమనించండి. అది 25 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తేనే వాళ్ళు చెప్పే మైలేజ్ వస్తుంది. మీరు స్పీడ్గా దాంట్లో 30, 35, 40, 45 వెళ్ళారంటే మైలేజ్ తగ్గుతుంది. అలాగే బరువు కూడా ఎక్కువ వేశారంటే బరువు కూడా తగ్గుతుంది. ఈ ముఖ్యమైన విషయం మీరు గమనించండి. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి కస్టమర్స్, సార్ మైలేజ్ రావట్లేదండి, కారణం ఏంటండి అని వస్తుంటారు. దాన్ని బట్టి ఈ విషయం మీకు తెలియడం కోసం ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ఈ వారంలో ఏది మీకు అనుకూలమో అది ఆ స్కూటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మైలేజీ బ్యాటరీ లైఫ్ అనేది మీరు వాడకపోయినా 1.5 to 2 years ఉంటుంది. అంటే కొంతమంది కస్టమర్లు మా దగ్గరికి, సార్ మేము అసలు వాడలేదండి, రోజుకి 2 కిలోమీటర్లు తిరుగుతున్నాము, అయినా కూడా మాకు సంవత్సరంన్నరే వచ్చింది, మొత్తం కలిసి కూడా మేము 2,000 తిరగలేదు అంటారు. 2,000 తిరిగారా లేకపోతే 20,000 తిరిగారా అనేది సమస్య కాదు. కారణం ఏంటంటే దానికి లైఫ్ అనేది ఒకటి ఉంటుంది బ్యాటరీకి. మీరు వాడకపోయినా బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. మీరు వాడలేదు కాబట్టి ఇది 4 ఏళ్ళు వస్తుంది, 5 ఏళ్ళు వస్తుంది అనే ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. తప్పకుండా అది 1.5 to 2 years. వెరీ రేర్గా కొంతమంది కస్టమర్లకు మాత్రమే 3 years వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇట్లు శివరాం ప్రసాద్ ఫ్రమ్ వేద్ మోటార్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.